నమస్తే, నేను మీ సతీష్. జగన్ రాజీనామా వైసీపీకి బిగ్ షాక్. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతా ఉన్నారా? మరి అది వైసీపీకి ఎలాగా షాక్ గా పరిణమించబోతా ఉంది? అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అని ఒక్కసారి చూస్తే, నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి అసలు ముందు అన్నటువంటి డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తా ఉన్నాయి. మరి ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారు, దానిపైన ఈ రకమైనటువంటి చర్చ ఎందుకు వస్తూ ఉంది అనేటువంటిది కూడా చూస్తే, నిన్న పులివెందులలో అలాగే ఒంటిమిట్టలో కూడా జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ జరిగినాయి. ముఖ్యంగా పులివెందుల అనేటువంటిది, ఆ ఎన్నిక అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరి దృష్టిని కూడా ఆకర్షించినటువంటి ఈ ఎన్నిక. కారణం ఏమిటి అంటే, దాదాపు 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అక్కడ ఒక రాచరిక పోకడలతోటి పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఏదైతే కనుక ఏకగ్రీవమే చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎన్నిక జరగనివ్వరు. వైఎస్ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్లకున్నటువంటి సహజమైనటువంటి ధోరణి ఏదైతే కనుక వాళ్ళ స్వభావమే అది. ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తూ అక్కడ ఎన్నికలు జరగకుండగా, ప్రత్యర్థులు ఎవరూ కూడా అక్కడ పోటీలో నిలబడనీయకుండా వాళ్ళ మీద దాడులు చేస్తూ, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజలు కూడా ఓట్లు వేసుకోనివ్వకుండా, ప్రజల్ని కూడా స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామికంగా ఓటు అనేటువంటిది వాళ్ళకున్న హక్కు, ఆ హక్కును వినియోగించుకోనియకుండా 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేసినటువంటి ఒక దాష్టికం పులివెందుల జెడ్పీటీసీ అనేటువంటిది ఏకగ్రీవం చేసుకుంటూ రావటం. మరి ముందు నుంచి అదే చెప్పుకుంటూ వచ్చారు కదా, కడప మా అడ్డ, పులివెందుల మా గడ్డ అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పులివెందుల. అదే పులివెందులలో నిన్న జెడ్పీటీసీకి బై ఎలక్షన్ జరిగింది, ఎన్నిక జరిగింది. ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యం తమకు కల్పించినటువంటి హక్కు అయినటువంటిది ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిన్న వచ్చారు, ఓట్లు వేశారు. దాదాపు 81% పోలింగ్ జరిగింది. మొత్తం 10,601 ఓట్లుంటే అందులో 8,000 చిల్లర ఓట్లు, అంటే 81% ఓటింగ్ కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. మరి ఆ పోలింగ్ చూసిన తర్వాత, అక్కడ పరిణామాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఒక భయం మొదలైంది. ఖచ్చితంగా పులివెందుల, ఒంటిమిట్ట రెండూ కూడా వాళ్ళు ఓడిపోబోతా ఉన్నారు. అందుకే నిన్న ఉదయం నుంచి కూడా గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. ఏదో రకంగా అక్కడ ఎన్నిక అనేటువంటిది జరగకూడదు, అందుకోసం అలజళ్ళు రేకెత్తించాలి, అల్లర్లు సృష్టించాలి, దాడులు చేయాలి, ఎలాగైనా పోలింగ్ బూతుల్లోకి చొరబడి రిగ్గింగ్ చేసుకోవాలి అని కూడా అనేక పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి రిగ్గింగ్ చేశారు. కొన్ని చోట్ల చేశారు, కొన్ని చోట్ల చేసే ప్రయత్నాలు చేస్తే, మరి అక్కడ ఉన్నటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారు దాదాపు 700 మంది పోలీసులతో పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నిక దగ్గర ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాట్లు చేశారు. ఉన్న 15 పోలింగ్ కేంద్రాలు కూడా అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలైనా కూడా ఎక్కడా దాడులు జరగలేదు, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రజలందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళారు. అది చూసిన దగ్గర నుంచి భయం ఏర్పడింది. పులివెందులలోనే జగన్మోహన్ రెడ్డి తమ జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోలేకపోయాడు అనంటే, ఇక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఏముంది అనేటువంటి చర్చ కూడా ప్రజల్లో వస్తుంది. మరి ఈ రకమైనటువంటి చర్చ ప్రజల్లో వచ్చినటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మనుగడ కోల్పోవడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి కావడం ఖాయం. ఇది సుస్పష్టమవుతూనే గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. ఇదిగో చూసారా, మొత్తం పోలీసులు, ఎన్నికల సంఘం, తెలుగుదేశం పార్టీ మొత్తం అన్నీ కూడా ఏకమైపోయి ఈ రోజున అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి వ్యవస్థలన్నింటినీ కూడా తమకి అనుకూలంగా మార్చుకుని రిగ్గింగ్ జరిపారు. లేదంటే గనక ఈ రకంగా వాళ్ళకి వాళ్లే ఓట్లు వేయించుకున్నారు. మా ఓటర్లని బయటకు రానివ్వలేదు, వైసీపీ సానుభూతి పరులని ఎక్కడా రానివ్వట్లేదు. లేదంటే కనుక చుట్టుపక్కల జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ మొత్తం అంతా కూడా ఫేక్ ఓట్లు వేయించుకున్నారు అని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ సందర్భంగానే కొన్ని అంశాలను కూడా లేవనెత్తా ఉన్నారు. అసలు దేశ చరిత్రలో ఎక్కడైనా చూసామా? పక్క నియోజకవర్గాల నుంచి జనాలు తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకోవడం ఎక్కడైనా చూసామా? అసలు ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు చూసి ప్రజాస్వామ్యవాదులు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఏమిటి, వైసీపీ వాళ్ళేనా ఈ మాటలు మాట్లాడుతూ ఉంది? మరి తిరుపతి, అక్కడ ఎంపీ గారు చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వస్తే తిరుపతిలో చెన్నై నుంచి, కర్ణాటక నుంచి ఓటర్లను తెచ్చి ఓట్లు వేయించుకున్నారు కదా, ఆ విషయం మర్చిపోయారా? అరే, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆ రోజున ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉంటే ఆయనకి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్
అంటే ఆయనకు సంబంధించిన అంటే అదొక ప్రభుత్వానికి ఒక ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటిది. ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి అధికారి, ఆయన ఈమెయిల్ ఐడి లాగిన్ పాస్వర్డ్ కూడా ఎవరి దగ్గర ఉన్నాయా అంటే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అతను దొంగ ఓటర్ కార్డులన్నీ సృష్టించాడు. ఏదైతే గనక ఆ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి గిరీష, అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆయనకు సంబంధించినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు చేతుల్లో పెట్టుకుని దొంగ ఓటర్ కార్డులు సృష్టించి చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, అలాగే కర్ణాటక నుంచి జనాల్ని బస్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించారు. ఆ రోజున ప్రజాస్వామ్యం మర్చిపోయారా మీరు? ఈ రోజే మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంకో పక్కన ఏదైతే గనక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఏ రకంగా అక్కడ చేశారు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే అక్కడ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అయినటువంటి విద్యావంతులు వచ్చి ఓట్లేయాలి. ఎవరిని లైన్లో నుంచోబెట్టారు వైసీపీ నాయకులు ఆ రోజున? 6వ తరగతి 7వ తరగతి కూడా పాస్ అవ్వనటువంటి మహిళల్ని పక్క జిల్లాల నుంచి, సరిహద్దు గ్రామాల నుంచి తీసుకొచ్చి లైన్లలో నుంచోబెట్టి వాళ్లతోటి ఓట్లు వేయించారు కదా. అవన్నీ కూడా చూసాం కదా. ఆ రోజున అధికారంలో ఉన్నది మీరే కదా. 0 నెంబర్ ఓటర్ కార్డులు, ఒక్కొక్క ఇంటి నెంబర్ పైన 80 ఓట్లు 90 ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టి కూడా ఓటర్ కార్డులు సృష్టించింది ఎవరు చేశారు? మీరు చేసిన అరాచకాలు మర్చిపోయారా? ఈ రోజున ప్రజాస్వామికంగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో, నిన్న ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగితే దానిపైన గగ్గోలు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆ ట్వీట్ పైన ఈ రోజున ఈ రచ్చంతా కూడా జరుగుతూ ఉంది. ఆ ట్వీట్ ని కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్. ఏమిటయ్యా ఈ ట్వీట్ అనేటువంటిది ఒక్కసారి చదివితే, పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జెడ్పీటీసీ సీట్ను లాక్కునేందుకు రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్ను బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకుని పోలీసులను వాడుకొని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈ రోజు నిజంగా ఒక బ్లాక్ డే. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ప్రజాస్వామ్యం లేదంటే గనక ఈ రకమైనటువంటి మాటలు వింటా ఉంటే, ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక మాట, బ్లాక్ డే అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వింటా ఉంటే, ఆయన ఇలాంటి పోస్టులు పెడతా ఉంటే ఎంతో హాస్యాస్పదంగా ఉంది. ప్రజాస్వామ్యమా? ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అదొక ఇండిపెండెంట్ బాడీ, ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది. ఆ ఇండిపెండెంట్ బాడీకి, ఎన్నికల సంఘానికి కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తిని కులం పేరుతోటి దూషించారు కదా. ఆయనకి కులాన్ని ఆపాదించారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం, ఆ రోజున ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి కులాన్ని ఆపాదించారు కదా. మీ నాయకులందరూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కులం పేరుతోటి దూషించారు కదా. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి కులాన్ని ఆపాదించి, అరే కరోనా లాంటి విపత్కర సమయంలో ఇప్పుడు ఎన్నికలు పెడితే అది ప్రజలకి కూడా ప్రమాదం, అపాయం అని చెప్పేసని ఆయన ఎన్నికలు వాయిదా వేసినందుకు కులం పేరుతోటి దూషించారే. ఆ రోజున ప్రజాస్వామ్యం అనే మాట గుర్తు రాలేదా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీ నోరు మూసుకుపోయిందా? మీరే కదా మాట్లాడిచ్చింది. మాట్లాడొద్దు అని చెప్పి మీ పార్టీ నాయకులను ఏ రోజున కట్టడి చేశారా? ఈ రోజున ఒక వైపున వీళ్ళే చెప్తారు, జెడ్పీటీసీ అనేటువంటి చిన్న ఎన్నిక, జెడ్పీటీసీ అనేటువంటి చిన్న ఎన్నిక, ఈ చిన్న ఎన్నిక కోసం ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నారు అని చెప్పేసని. జెడ్పీటీసీ చిన్న ఎన్నిక అయినప్పుడు సరే మీకు అన్యాయం జరిగింది అంటున్నారు, వదిలేయచ్చు కదా. ఓకే, గోల చేస్తున్నారు, చెయ్యండి. మీరు న్యాయబద్ధంగా మీకున్నటువంటి చట్టపరంగా ఎలాగైతే మీరు ఫైట్ చేయగలరో ఆ ఫైట్ చేయండి. చిన్న ఎన్నిక అని చెప్తూ ఈ రోజున ఆ ఎన్నికలు రద్దు చేయాలి, మళ్ళీ కేంద్ర బలగాలతోటి నిర్వహించాలి అని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇదే గనక వైసీపీ అక్కడ ఎందుకు ఇంత రచ్చ చేస్తా ఉంది అంటే, ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటిపీట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓడిపోతా ఉంది. ఈ విషయం వాళ్ళకి తెలుసు. ఓడిపోతే ఇదిగో జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది, నూకలు చెల్లినై, రాజకీయంగా సమాధైపోవడం ఖాయం. ఆయన పతనం ప్రారంభం అయింది కాబట్టి ఈ రోజున గగ్గోలు పెడతా ఉన్నారు. దాన్ని బ్లాక్ డే అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అంటా ఉన్నారు. అంత చిన్న ఎన్నిక మీద ఎందుకు ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు? చిన్న ఎన్నికే కదా మీకు. సరే రేపొద్దున ఇంకో ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ చూడండి పోనీ. అవి కాదు. ఈ రోజున
అదే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిన్న రిగ్గింగ్ చేసుకుని ఏదో రకంగా, అసలు వాస్తవంగా వాళ్ళు ప్రయత్నించింది ఏమిటి, పులివెందుల జెడ్పీటీసీ మాత్రం ఏకగ్రీవం చేసుకు తీరదాం ఎలాగైనా కూడా అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు. కుదరలేదు. అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేశారు. ఆ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పడ్డాయి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా అదే కోపంతో ఉన్నారు. పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల అదే ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని నిన్న ఓటు రూపంలో అందరూ చూపించారు. తమకు వ్యతిరేకంగా ఓటు పడ్డది, తాము ఓడిపోతున్నామని చెప్పి తెలుసు కాబట్టి గగ్గోలు పెడతా ఉన్నాడు, ఇలాంటి పోస్టులు పెడతా ఉన్నాడు, బ్లాక్ డే అని చెప్తా ఉన్నాడు. అదే గనక వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళ ఇష్టారీతిలో గతంలో చేసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లాగా ఏకగ్రీవాలు చేసుకున్నారు కదా, నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేసి మరి అలాంటి పరిస్థితులు ఉండుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ ఉప ఎన్నిక గెలుచుంటే పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టలో అప్పుడు వాళ్ళ ప్రచారం ఎలా ఉండేది? ఇదిగో చూసారా, ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. ఈ 2 జెడ్పీటీసీ ఎన్నికలే దానికి నిదర్శనం. ఈ రోజున ఆ 2 సాక్ష్యాలు. ఈ రోజున 2 జెడ్పీటీసీ స్థానాలు గెలిచాము, రేపొద్దున్న మళ్ళీ వై నాట్ 175 అని చెప్పి మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి ఇది కాలర్ ఎగరేసేసేవాళ్ళు. కాలర్ ఎగరేసుకుని దాని మీద సోషల్ మీడియాలో, సాక్షి టీవీలో, ఇంకా వాళ్ళ బ్లూ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, 10 టీవీ, TV9, NTV ఇట్లాగని చెప్పి చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఛానల్స్ అన్నిట్లో కూడా ఊదరు కొట్టించుకునేవాళ్ళు. ఏది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ చిన్న జెడ్పీటీసీలే. ఈ 2 జెడ్పీటీసీలు గెలిచినందుకే అసలు కుప్పం కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ గెలవడం ఖాయం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఊదరు కొట్టేసేవాళ్ళు. కానీ ఈ రోజు నా ఎన్నికలు ఓడిపోతున్నారు కదా, ఓడిపోతే తమ పతనం ప్రారంభమైంది అని చెప్పి ప్రజల్లో కూడా ఒక సంకేతాలు వెళ్ళిపోతాయి కదా. పులివెందుల్లోనే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా. అందుకని చెప్పి బ్లాక్ డే అంటా ఉన్నారు. అదే వాళ్ళు గెలుచుంటే మాత్రం ఆ రోజు బ్లూ డే అయ్యేది. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అని చెప్పి, ఇదని చెప్పి, అవని చెప్పి పోస్టులు పెట్టి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామంటే ప్రజలు అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా పులివెందుల ప్రజలే అడుగుతా ఉన్నారు. ఈ సిగ్గుమాలిన మాటలన్నీ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది పులివెందుల నుంచి, నువ్వు సమస్యల గురించి అక్కడ అసెంబ్లీలో లేవనెత్తావు అని చెప్పి, నీ గళం వినిపిస్తావు, మా సమస్యల్ని నీ గొంతు ద్వారా వినిపిస్తావు అసెంబ్లీలో అని చెప్పి నిన్ను ఎమ్మెల్యేకి గెలిపించావు. ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళావా? నువ్వు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటా ఉన్నావా? ఇక నిన్నెందుకు ఎమ్మెల్యేగా మేము భరించడం, ఇంకా మాకు నువ్వు గుదిబండలా తయారయ్యావు, మాకు భారంలాగా తయారయ్యావు. నిజంగా గనక ఇది బ్లాక్ డే, ఎన్నికలు సరిగ్గా జరగలేదు, అవి ఇవి అన్నట్లయితే గనక నువ్వు అంత బాధ్యత కలిగినటువంటి పౌరుడిలాగా, అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిలాగా వ్యవహరిస్తున్నా నీకు నువ్వు అనుకుంటే ఆ ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, పులివెందుల ఏదైతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయి, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళు. ఈసారి అడుగు, నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కేంద్ర బలగాల మధ్యన ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి అడుగు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే సెంట్రల్లో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ దాకా వెళ్ళి నువ్వు ఫైట్ చేయి. ఆ ఎన్నికల్లో వచ్చేటువంటి తీర్పు ఏంటో అప్పుడు స్పష్టమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ ఆపుకుని నిజంగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే అసెంబ్లీకి వెళ్ళు, లేదు అంటే గనక నువ్వు వెంటనే రాజీనామా చెయ్యి అని చెప్పి పులివెందుల ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్ ఇది. కేవలం జెడ్పీటీసీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి అందరికీ అర్థమైపోతుందని చెప్పే ఈ రోజున వైసీపీ నాయకులు, ఆ సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రకంగా గగ్గోలు పెడుతున్నారు తప్పితే ఇందులో ఇంకా వేరే ఉద్దేశం లేదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.